నమస్తే ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతుంది. మీకు తెలుసా? ఈ ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ లైన్లు వేస్తున్నారు, స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా అండర్ గ్రౌండ్ లోనే మొత్తం కరెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నారు. బయట విద్యుత్ వైర్లు కనిపించకుండా స్మార్ట్ పోల్స్, స్మార్ట్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. 2034-35 నాటికి 31,808 మెగావాట్ల రాష్ట్ర విద్యుత్ అవసరం ఉండబోతుందని అంచనా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలా ప్రాజెక్టులు చేపట్టబోతుంది. సబ్ స్టేషన్లను ఆధునీకరణ చేస్తుంది. వచ్చే 3 ఏళ్లలో అనేక ప్రాజెక్టులకి విద్యుత్ డిమాండ్ చాలా పెరుగుతుంది. రిజర్వాయర్లు, చెరువులపై ఫ్లోటింగ్ సోలార్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తుంది. వాటిని కన్స్యూమింగ్ కి ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా స్టోర్ చేయాలో ప్రాజెక్టులను కూడా చేపట్టబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది ఈ ప్రాజెక్టులపై. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్, శాటిలైట్ టౌన్షిప్లు, విద్యుత్ పై HMDA విద్యుత్ సంస్థలు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయబోతున్నాయి. మున్ముందు హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలని దాటి దాని స్థాయిని పెంచుకోబోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.